బ్రేకింగ్ న్యూస్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై విచారణ వేగవంతం చేశారు పోలీసులు. కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ విచారణకు హాజరయ్యారు. ఆసిఫ్ నగర్ పిఎస్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కిరణ్ గౌడ్ యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ తో కలిసి బెట్టింగ్ ప్రమోషన్ చేశాడు. దీంతో అతడిపైన కేసు నమోదు చేశారు పోలీసులు. కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ విచారణకు హాజరయ్యారు. విచారణకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, విచారణ ఏ విధంగా జరిగింది? విచారణలో ఎటువంటి విషయాలు బయటకు వచ్చాయి? ఈ బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్ కు సంబంధించినటువంటి కిరణ్ గౌడ్ అనేటువంటి కానిస్టేబుల్ వెస్ట్ జోన్ లో ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి అయితే కిరణ్ గౌడ్ ఈరోజు పంజాగుట్ట పోలీసుల ఎదుట అయితే విచారణకు హాజరయ్యాడు. అయితే ఈ బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి సంబంధించి నిన్న టేస్టీ తేజ అనేటువంటి యూట్యూబర్ కూడా విచారణకు హాజరు కాగా ఈరోజు కిరణ్ గౌడ్ కూడా హాజరయ్యాడు. అయితే ముఖ్యంగా ఈ 11 మంది బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని ఒకరి తర్వాత ఒకరు ఈ విచారణకైతే హాజరవుతూ ఉన్నారు. ఎందుకంటే అందరూ కలిసి ఒకేసారి విచారణకు హాజరైతే ఖచ్చితంగా ఈ మీడియాను కూడా తట్టుకునేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళ లోగడ సమాచారం అయితే తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు కిరణ్ గౌడ్ అయితే విచారణకు హాజరయ్యాడు పంజాగుట్ట పోలీసుల ఎదుట. సో పోలీసు యూనిఫామ్ వేసుకొని ఒక యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ అనేటువంటి యూట్యూబర్తో కలిసి ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ చేసినటువంటి కొన్ని వీడియోలు కూడా పోలీసుల వద్ద ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కూడా శ్రవణ్ కుమార్ కూడా ఈ యొక్క విచారణలో భాగంగా కిరణ్ గౌడ్ని అయితే విచారించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. విచారణలో భాగంగా ఎందుకు ఈ యొక్క బెట్టింగ్ సంబంధించినటువంటి యాప్లను ఈ యొక్క వ్యక్తులకు అంటే ఎవరైతే తన సబ్స్క్రైబర్స్ కానీ తన ఫాలోవర్స్ కానీ ఉన్నారో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి విధంగా కూడా ప్రాథమికంగా దర్యాప్తు కొనసాగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ ప్రాథమిక దర్యాప్తులో ఆయనకు బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏదైతే యాప్స్ ఉన్నాయో యాప్స్ నుంచి వచ్చినటువంటి లావాదేవీలు ఏదైతే మనీ ఉందో దాని పట్ల కూడా విచారించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పోలీసులు అయితే ఆ యాప్స్కు సంబంధించినటువంటి ఆ అకౌంట్స్ ఏదైతే తన అకౌంట్స్లో జమ అయినటువంటి డబ్బుల గురించి కూడా విచారణ అధికారులు అయితే అడిగి తెలుసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఒక బాధ్యత గల ఉద్యోగంలో ఉండి కూడా బెట్టింగ్ ప్రమోషన్స్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పేసి కూడా సూటిగా కిరణ్ గౌడ్ని కూడా పోలీసులు ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా తనకు సంబంధించినటువంటి ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో ఆయన ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ తన లింక్స్ని షేర్ చేస్తూ కూడా ఈ యాప్లో ఇంత అమౌంట్ వస్తుంది, ఈ బెట్టింగ్లో ఇంత అమౌంట్ వస్తుంది అంటూ కూడా తన తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు రాబట్టొచ్చు అంటూ కూడా తనకు సంబంధించినటువంటి తన ఫాలోవర్స్ అందరికీ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అయితే గతంలో ప్రమోషన్స్ చేశారు, కానీ ఇప్పుడు వాళ్ళ సామాజిక మాధ్యమాలు అటు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఇటు టెలిగ్రామ్ ఛానల్ కానీ వాట్సాప్ ఛానల్ అన్నింటిలో కూడా ఈ బెట్టింగ్స్కు సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా తొలగించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ చేసింది ఖచ్చితంగా తప్పు కాబట్టి విచారణకైతే హాజరయ్యారు రేఖ. మరి ఈ ఇద్దరే కాకుండా 11 మందిలో మిగతా 9 మంది కూడా త్వరలోనే విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది రేఖ. రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.